కోనసీమ జిల్లా రాజోల్లో నారాయణ స్కూల్ యాజమాన్యం సెలవు రోజును కూడా స్కూల్ నడుపుతోంది. క్రిస్మస్ రోజును కూడా విద్యార్థులకు క్లాసులు చెప్తూ ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘ నాయకులు స్కూల్ ఆవరణలో ఆందోళనకు దిగారు. అక్కడ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా నారాయణ స్కూల్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాజమాన్యం తీరును తీవ్రంగా ఖండించారు వాళ్ళంతా. విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగడంతో నారాయణ స్కూల్ యాజమాన్యం దిగి వచ్చింది. స్కూల్ను వెంటనే మూయించింది. విద్యార్థులను ఇంటికి పంపించేసింది. సమైక్య అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ నారాయణ విద్యా సంస్థ డౌన్ డౌన్ నారాయణ విద్యా సంస్థ డౌన్ డౌన్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము నారాయణ స్కూల్ యాజమాన్యం హాలిడే రోజు కూడా స్కూల్ నడుపుతూ ఉంది. సో విద్యార్థి సంఘాలు అడ్డుపడి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తున్న పరిస్థితి. ఏం చెప్తుంది యాజమాన్యం? ఎందుకని స్కూల్ ఓపెన్ చేశారు ఈ రోజు? చూసుకున్నట్లయితే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇది రెండో ఘటనగా చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ కూడా తమదైన శైలిలోనే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది విద్యార్థుల్ని ఉన్నత స్థాయి తీర్చిదిద్దుదాం అనే నెపంతో అయితే వీరు క్లాసులు పెట్టి ఆ సెలవు దినాల్లో కూడా విద్యార్థులపై అధిక భారాన్ని అయితే మోపుతున్నారని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు అయితే రంగంలోకి దిగడంతో వెంటనే తోకముడుచుకుని యాజమాన్యం సెలవు ప్రకటించి విద్యార్థులందరినీ కూడా ఇంటికి పంపించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే సిలబస్ కంప్లీట్ చేయడానికి మాత్రమే మేము క్లాసులు పెట్టామంటూ కూడా నారాయణ విద్యా సంస్థలు చెప్తున్నాయి. అయితే చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇలాగే ఏదైతే సెలవు రోజుల్లో దసరా సెలవుల్లో ఒక ప్రైవేట్ స్కూల్ నిర్వహించడంతో కలెక్టర్ కంప్లైంట్ చేసిన విద్యార్థిని హింసించి ఆమె అంతటా ఆమె సూసైడ్ చేసుకునే విధంగా కూడా చేసిన పరిస్థితులు మన కోనసీమ అంబేద్కర్ జిల్లాలో చూసాం. ఇది రెండో ఘటనగా చూసుకొచ్చేది. ఇక్కడ యూనిటీగా ఉన్నారు కాబట్టి ఒకళ్ళ మీద పడదు కాబట్టి విషయం విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా వచ్చారు కాబట్టి వారి మీద ప్రజలు ఉండదు. కానీ అక్కడ ఒక అమ్మాయి మాత్రమే వాళ్ళ డాడీ ఫోన్ ఏదైతే కంప్లైంట్ చేసిందో ఆ అమ్మాయి గతంలో సూసైడ్ చేసుకుని చనిపోయే విధంగా కూడా ప్రైవేట్ స్కూల్స్ టార్చర్ అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ స్కూల్స్ అనేవి పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ జిల్లా విద్యా అధికారికి అయితే ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రైవేట్ స్కూల్స్ ఇంతలాగా ఓపెన్ గా అంటే ఒక సెలవు దినం రోజున ఖచ్చితంగా స్కూల్ మొత్తం అన్ని కూడా రన్ చేస్తూ ఉండడంతో అంటే జనరల్ గా 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి క్లాస్ నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ కొంచెం అప్గ్రేడ్ అవుతారు కాబట్టి. కానీ వీళ్ళు మొత్తం స్కూల్నే కూడా రన్ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం నిమ్మకం ఉండడంతో అయితే పూర్తిగా దీన్ని చూసుకోవచ్చు. పూర్తిగా దీనికి సంబంధించి విద్యార్థి సంఘ నాయకులు వచ్చి ఆందోళన చేసే వరకు కూడా అధికారులు ఎవరు పట్టించుకోకూడదు. అదే గమనార్హంగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివశంకర్. సమైక్య అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్